వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ తనపై 2 నెలల క్రితం జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నేను కుంభమేళాకు వెళ్ళి 5వ తారీఖు 6వ తారీఖు వారణాసికి వెళ్ళాం. వారణాసికి 5వ తారీఖు చేరుకొని వారణాసిలో గంగా ఘాట్లో వివరించి అక్కడంతా గంగా అమ్మ తల్లికి నమస్కరించి 6వ తారీఖు కుంభమేళాలో స్నానం చేశాం. 5వ తారీఖు మొత్తం రాత్రంతా నిద్ర లేదు. 6వ తారీఖు కుంభమేళాలో విపరీతమైనటువంటి భక్త జన సందోహం. 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది స్నానఘట్టానికి పోవడానికి. ఇదే రామరాజ్యం గురించి మాట్లాడి తిరిగి వచ్చాం. ఫ్లైట్లో లక్నో నుంచి ఫ్లైట్ రాత్రి 2:30కి చిలుకూరు చేరుకున్నాం. 3 అయింది. మా నాన్నగారు 90 ఏళ్ల వయసు. 90 ఏళ్ల వయసు. ఆయనకి సహాయం చేయాలి, లేపి కూర్చోపెట్టాలి, భోజనం చేయించాలి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి, సహాయం చేయాలి. నాన్నగారిని చూసుకోవడం, దైవానికి సేవ చేయడం, ఇదే నా పని. వేరే ఏది నాకు లేదు. మా అన్నయ్య వచ్చాడు మా నాన్నగారిని చూసుకోవడానికి 2 రోజులు. ఆ సమయంలో నాన్నగారు పక్కన నేను పడుకోకుండా పైన చిలుకూరులో పైన రూమ్లో కార్నర్ రూమ్లో నేను వెళ్ళి పడుకొని ఉన్నాను. కొంచెం సేపు నేను ఎక్కువ పడుకుంటాను. మీరందరూ అభిషేకానికి మామూలుగా 9:30కి అభిషేకం స్టార్ట్ కావాలి, నేను నేరుగా వస్తాను అభిషేకానికి చెప్పాను. వీళ్ళు వ్యక్తిగతంగా నాకు పరిచయం కూడా లేని వాళ్ళు. వీరు ఫలానా వ్యక్తి ఎవరో అని కూడా నాకు తెలియదు. నాతో 1000 మంది కలుస్తారు. ఆలోచించండి మీరందరూ. చిలుకూరులో కొన్ని 100ల మంది రోజు నన్ను కలుస్తుంటారు. నన్ను కలవడానికి ఇందుకోసం వచ్చాం అందుకోసం వచ్చాం చెప్తారు. కొంచెం సమయం కేటాయించే అవకాశం ఉంటే కేటాయిస్తాం, మాట్లాడతాం. తర్వాత మాకు వేరే కార్యక్రమాలు ఉంటే ఇవాళ కాదయ్యా ఇంకో రోజు మాట్లాడదాం అంటాం. అలా జరిగినటువంటి ఈ సమయంలో ఆ రోజు కూడా తలుపు తట్టారు. తలుపు తడితే నేను స్నానం కూడా చేయలేదు. నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను. టీషర్ట్లో ఉన్నానయ్యా, స్నానం కూడా చేయలేదు, నేను ఎవరిని కలవలేను అన్నారు. రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి కలవడానికి సమయం కూడా లేదా మీకు అని టేక్ హిమ్ ఇంటు కస్టడీ అన్నాడు ఒక ఆయన వెనకాల నుంచి. టేక్ హిమ్ ఇంటు కస్టడీ అంటే నాకు ఏందో సిబిఐ ఆఫీసరో లేక పోలీస్ పెద్ద ఆఫీసరో ఏదో అనుకున్నా. వాళ్ళందరూ నల్ల ప్యాకెట్ నల్ల చొక్కా వేసుకొని ఉన్నారు. లోపల దెబ్బ వచ్చారు. నా కాళ్ళు పట్టి లాగారు. కింద పడితే తలకి గోడ తాకింది. గోడ తాకితే నాకు అర్థం కాలేదు. ఆలోచించండి, కనీసం ఎంతమంది ఉన్నారో తెలియదు, 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. లోపల ప్రవేశించారు. ట్రెస్ పాసింగ్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో. కాళ్ళు పట్టి లాగారు, కింద పడేశారు. పడేసి అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ లాక్కొని దాని మీద కూర్చున్నాడు ఆయన. నన్ను ఇక్కడ చేతి మీద దెబ్బ కొట్టారు, భయంకరంగా కొట్టారు. కింద పడుకోబెట్టి తన్నారు. కన్ను మీకు ఫోటో చూపిస్తా, కన్ను ఎర్రగా ఇక్కడంతా కందిపోయింది. అన్నీ ఎమ్మెల్సీ ఉండింది. అయిపోయింది. నేను ఆర్గ్యూ 2 వీడియోలు వాళ్ళు రిలీజ్ చేసినారు. వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు, నేను రికార్డ్ చేయలే. నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకొని, వాళ్ళే కొట్టిన వాళ్ళే రికార్డ్ చేసుకొని బెదిరించి మాట్లాడితే కొడుతున్నాడు. అందులో ఆయన బాగా పాట పాడుతున్నాడు. పాట పాడేవాడు ఎందరో మహానుభావులు ఒక చరణం పాడుతున్నాడు. హరిగుణమణిమయ చరణం పాడుతున్నాడు. అందులో ముఖ్యమైనటువంటిది చెలిమితో దైవం పట్ల, అది ఒక చరణంలో కరుణతో, కరుణ ఎక్కడుందయ్యా, కొడుతున్నాడు. నువ్వు పాడకు, నీకు లయ లేదు, శృతి లేదు, నీకు ఏమీ రాదు చెప్తున్నాడు. ఇవన్నీ మీరు వీడియోలో చూశారు.
నేను ఆర్గ్యూ చేసేది కూడా మీరు వీడియోలో చూశారు. పోయే ముందు ఏం చెప్పారు వీడియోలో? ఉగాది వరకు సమయం ఇస్తున్నాం, సైన్యాన్ని నిర్మించు, వనరులు ఏర్పాటు చేయి అని పోయారు. పోతూ పోతూ నెక్స్ట్ చిన్నజీయర్ స్వామి టార్గెట్ అనుకుంటూ పోయారు. ఇది జరిగినటువంటి ఘట్టం. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటలలో రామరాజ్యం.net అన్నారు. రామరాజ్యం అని గుర్తున్నది. వెబ్సైట్లో ఓపెన్ చేశారు, రామరాజ్యం ఏవేవో వస్తున్నాయి. రామరాజ్యం సంబంధించినటువంటి బోర్డని వెబ్సైట్లు ఉన్నాయి.